అందరికీ నమస్కారం. కువైట్లో ప్రస్తుతం పవిత్ర రంజాన్ ఉపవాసాలు జరుగుతున్నాయి. అలాగే కువైట్ కేబినెట్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు కువైట్ ప్రధానమంత్రి గారి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో రంజాన్ పండుగకు సంబంధించి ఈ సెలవులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 9న మంగళవారం మనం చూసుకుంటే ఈ యొక్క రంజాన్ సెలవులు ప్రారంభమవుతాయని చెప్పి కువైట్ కేబినెట్ ప్రకటించింది. ఏప్రిల్ 9, 10, 11, 12, 13 ఈ 5 రోజుల సెలవులు వస్తున్నట్లు కువైట్ కేబినెట్ ప్రకటించడం జరిగింది. అలాగే ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం మనం చూసుకుంటే ప్రభుత్వ రంగానికి సంబంధించిన కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో పునఃప్రారంభించబడతాయని చెప్పి కువైట్లో మనం చూసుకుంటే వరుసగా రంజాన్ పండుగకు 5 రోజుల సెలవులు రానున్నాయి. మంగళవారం, బుధవారం, బేస్తవారం అలాగే మనకు 3 రోజులు అధికారికంగా సెలవులు వస్తే శుక్రవారం, శనివారం కలిసి రావడంతో అయితే మొత్తం 5 రోజుల సెలవులు రానున్నాయని చెప్పేసి కువైట్ కేబినెట్ ప్రకటించింది. ప్రభుత్వ రంగానికి సంబంధించి ప్రైవేట్ రంగానికి సంబంధించి ఆయా యాజమాన్యాలు నిర్ణయం తీసుకుంటాయని చెప్పి అలాగే కువైట్లో మనం చూసుకుంటే ఈ యొక్క సెలవులు కువైట్లో ఉన్న గృహ కార్మికులకు వర్తించవు. కాగా ఈ యొక్క 5 రోజుల్లో మనం చూసుకుంటే వాళ్ళపైన తీవ్రమైన పని ఒత్తిడి అలాగే పని భారం ఎక్కువగా ఉంటుంది. అలాగే చాలామంది అడుగుతూ ఉన్నారు, బయట పనిచేస్తూ ఉన్నవారు ప్రైవేటు రంగంలో వారికి ఈ యొక్క సెలవులు వర్తిస్తాయని చెప్పేసి ఈ యొక్క సెలవులు కంపెనీ యాజమాన్యాలు వాళ్ళ యొక్క పరిస్థితులను వాళ్ళ యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకుని సెలవులు తీసుకునే అవకాశం ఉంది. అలాగే మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆరోగ్య శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ, అలాగే అగ్నిమాపక శాఖ కానీ ఏవైతే అత్యవసర సేవలు అందిస్తూ ఉన్న శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క శాఖలో మాత్రమే ఎప్పటికీ 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పి ఆ యొక్క ఆరోగ్య రంగంలో కానీ ఇతర రంగాల ఎమర్జెన్సీ రంగాలలో పనిచేసే వారికి సెలవులు ఉంటాయని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అప్పటికి కూడా ఆయా రంగంలో ఆయా శాఖల్లో పనిచేస్తున్న అధికారులు సెలవులు మంజూరు చేయాలా వద్దా అని చెప్పి అప్పటి పరిస్థితులను బట్టి వాళ్ళకు సెలవులు మంజూరు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.